కాలంలో దేవుని చేత వాడబడినటువంటి దైవజనుడు, మరి ఎంత గొప్పగా దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని దేవుని చేత వాడబడిన దైవజనుడు యోహాను. పరలోక రాజ్యాన్ని గురించి, మరి ప్రజల యొక్క మారు మనసుని గురించి వారికి ప్రసంగాలు చేసి దేవుని యొక్కకి నడిపించినటువంటి దైవజనుడు యోహాను. ఆ యోహాన్ని గురించి ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. మొదటిగా మనం చూస్తే యోహాన్ని గురించి లోక సువార్త 1వ అధ్యాయంలో ఆయన పుట్టుకల గురించి మనకి కనిపిస్తూ ఉంటది. 1వ అధ్యాయము లోక సువార్త 13వ వచనాన్ని చదువుదాము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టేది. చూడండి, ఇక్కడ యోహాను యొక్క పుట్టుకని గురించి బైబిల్లో రాయబడి ఉంది. యోహాను ఎలా పుట్టాడు అంటే ప్రార్థనకు జవాబుగా, ప్రార్థనకి ఫలితంగా యోహాను పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి యోహాను అనే పేరు కూడా దేవుడే అతనికి నిర్ణయించాడు. ఇప్పుడు యోహాను యొక్క తల్లిదండ్రుల్ని మనం చూస్తే వారు దేవుని వాక్య ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా వారు నిరపరాధులుగా నడుచుకున్నారు అని చెప్పి 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఒక భక్తి కలిగినటువంటి కుటుంబంలో, ఒక భక్తి కలిగిన దైవజనుడి ఇంత ప్రార్థనకు ఫలితంగా యోహాను పుట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎన్నో ప్రార్థనలకు ఫలితంగా యోహాను పుట్టాడు. యోహాను అనే పేరుకి అర్థం ఏంటి అంటే దేవుడు కృప కలిగిన వాడు అని అర్థము. యోహాను అనే మరి ఎబ్రీ భాష నుంచి, ఆ పదం నుంచి యోహాను అనేటటువంటి పేరు వచ్చింది. కాబట్టి యోహాను అనే పేరుకి అర్థము దేవుడు కృప కలిగిన వాడు అని అర్థము. ఎన్నో ప్రార్థనలకి ఫలితంగా యోహాను పుట్టి ఉన్నాడు. అయితే యోహాను గురించి మనము చూస్తే మరి అక్కడ పుట్టుకల గురించి ఆయన పుట్టడానికి ముందే దూత చెప్పింది, అనేకులంట ఆయన బట్టి సంతోషిస్తారు అని మనం వాక్యంలో చదువుతూ ఉంటాం. 17వ వచనంలో మనం చూస్తాము, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇప్పుడు దేవుని దూత ముందుగానే తెలియజేసింది, యోహాను పుట్టినందుకు అనేకులంట సంతోషిస్తారంట. చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది బాధపడితే ఏడుస్తా ఉంటారంటే పుట్టిన వెంటనే వేడరు. ఏ ఇంట్లో అయితే బిడ్డ పుట్టిందో, బిడ్డ పుట్టిన ఇంట్లో పసిపిల్ల పుట్టితే చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది, చాలా ఆనందము, వారందరూ కూడా చక్కగా సంతోషిస్తా ఉంటారు. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత ఒకవేళ ఆ బిడ్డ కానీ మరి సన్మార్గంలో నడకపోతే, ఇప్పుడు మంచి జీవితం ఆ బిడ్డ జీవించకపోతే, మరి జీవితాన్ని పాడు చేసుకుంటూ భయంకరమైన పాపంలో ఉండి తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చేటటువంటి బిడ్డగా ఒకవేళ ఆ బిడ్డ ఉంటే, ఇప్పుడు ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాడిని ఎందుకు కన్నానా అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఏడుస్తా ఉంటారు. కానీ యోహాను గురించి మనకి రాయబడి ఉంది, యోహాను పుట్టుకను బట్టి అంట అనేకులు సంతోషించారట. ఎందుకంటే యోహాను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు, యోహాను దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వాడు. కాబట్టి అనేకుల్ని దేవుని వైపుకి నడిపించాడు, అనేకుల్ని దేవుడి తట్టుకు తిప్పాడు. కాబట్టి ఆయన పుట్టడం వల్ల అనేకులు సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అది 17వ వచనాన్ని మనం చదివితే, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ప్రజలందరికీ కూడా యోహాను పుట్టడం వల్ల మహా ఆనందము కలుగుతుంది. ఎందుకంటే ఆయన దేవుడి యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుడి యొక్క శక్తి చేత ఆ వ్యక్తి నింపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తిని బట్టి అనేకులకి సంతోషము కలుగుతూ ఉంటుందంట. ఈ యోహాను బట్టి మనం కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తే, మొదటిగా యోహాను మరి దేవుని ఆత్మ చేత పొందుకుని దేవుని యొక్క శక్తి చేత నింపబడిన తర్వాత, దయచేసి బయట ఉన్న వారందరూ లోపలికి వస్తే బాగుంటుంది. దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత నింపబడి యోహాను దేవుని పరిచర్యలో సాగుతున్నటువంటి సమయంలో అనేకులు మరి యోహాన్ని వెంబడిస్తూ ఉండేవారు, అనేకులు యోహాను దగ్గరికి వస్తూ ఉండేవారట. నువ్వు దేవునితో ఉంటే, నువ్వు దేవుని శక్తితో నింపబడి ఉంటే, అది గమనించినటువంటి అనేకులు నిన్ను చూసి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. యోహాను మరి పరిచర్య చేస్తూ వెంటనే పరిచర్య ప్రారంభించి ముందుకు సాగుతా ఉన్నాడు. అద్భుతమైనటువంటి ప్రసంగాలు కూడా యోహాను చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాము. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము
సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇక్కడ ఇచ్చానండి. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రసంగం చేస్తా ఉన్నాడు. ప్రసంగాలు చేస్తూ దేవుడిని ప్రకటిస్తూ యోహాను ముందుకు సాగుతా ఉన్నాడు. ఈ ప్రసంగాలు ఎలా చేసేవాడు అంటే మనుషులకి ఇష్టమైన ప్రసంగాలు, మనుషుల్ని మెప్పించేటటువంటి ప్రసంగాలు కాదు యోహాను చేసినటువంటి ప్రసంగాలు. ఈ రోజుల్లో మనుషులకి ఎలాంటి వాక్యాలు కావాలంటే వారిని మెప్పించేటటువంటి ప్రసంగాలు కావాలి. మీరు ఎలా జీవించినా కూడా దేవుడు పరలోక రాజ్యము ఇచ్చేస్తాడు. మీకు ఇష్టానుసారంగా బ్రతికినా, ఎలా బ్రతికినా దేవుడు పరలోకం మీకు ఇచ్చేస్తాడు. ఎలా బ్రతికినా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి చెప్పే ప్రసంగాలు, మనుషుల్ని మెప్పించేటటువంటి ప్రసంగాలు ఈ రోజుల్లో మనుషులకి కావాలి. కానీ యోహాను చేసినటువంటి ప్రసంగాలు మరి మనుషుల్ని మెప్పించేటటువంటి ప్రసంగాలు కాదు, కానీ దేవుని రాజ్యంలోకి నడిపించేటటువంటి ప్రసంగాలు, దేవుని వైపుకి తిప్పేటటువంటి ప్రసంగాలు యోహాను చేశాడు. హల్లెలూయా. అతను ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగినట్లుగా మనము చూస్తాం. చాలా కట్టుకైన ప్రసంగాలు, చాలా కఠోరమైనటువంటి ప్రసంగాలు యోహాను చేసినట్లుగా మనము చూస్తాము. గొప్ప ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఇప్పుడు ఎలాంటి ప్రసంగం అంటే పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని ప్రకటన చేస్తాను. మారు మనసు పొందాలి, మన మనసు మారాలి. ఖచ్చితంగా మనము మారవలసిన వారమై ఉన్నాము. చాలా మంది చెప్తూ ఉంటారు, వారు మారాలి, వీరు మారాలి, నా భర్త మారాలి, నా భర్తలో ఇది మార్చుకోవాలి, నా భార్యలో ఇది మార్చుకోవాలి, మా అత్తగారు మారాలి, మా తోటి వాళ్ళు మారాలి, లేకపోతే నా ఎదురింటి వారు మారాలి, పక్కింటి వాళ్ళు మారాలి అని చెప్పి వాళ్ళ మార్పు కోసం వీళ్ళ మార్పు కోసం చెప్తూ ఉంటామే కానీ మనం ఎక్కడ మారాలి అనే విషయం మనకి తెలియదు. అందుకే యోహాను చెప్తూ ఉన్నాడు, మనము మారాలి, మన యొక్క మనసు మారాలి. అందుకే రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుది. ఏం చేయాలంటే మన మనసు మొదటిగా మారాలి. మన మనసు మారినప్పుడు దేవుడి ఎదుట మనం సరిగ్గా ఉండగలుగుతాం. అంతేగాని ఒకవేళ మన మనసు బాగోకపోతే మనం సరిగ్గా ఉన్నట్లు కాదు, కానీ ఏదో ప్రేమ పడుతూ మనము బ్రతుకుతున్నట్లే ఒక ప్రేమలో మనము ఉన్నట్లయితే మన మనసు మారాలి. మీ మనసు పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు మీరు పొందండి అని చెప్పి చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు సిద్ధపడాలి అని చెప్పేసి యోహాను చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యం గురించిన సిద్ధపాటు అనేది మనందరికీ కూడా ఉండాలి. ఎంతసేపు ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధపాటు మనకు ఉంటుంది. ఈ యొక్క సమస్యల నుంచి మరి ఈ సమస్యల సముద్రాన్ని ఎలా ఏడ్చాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి, ఈ రోగం నుంచి నేను ఎలా బయటపడాలని చెప్పి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఒక పరలోకం ఉంది, దానికి మనము వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కానీ దాని గురించిన సిద్ధపాటు కానీ మనలో చాలాసార్లు ఉండదానికి యోహాను చెప్తా ఉన్నాడు, మీరు పరలోక రాజ్యము సమీపించింది, మీరు సిద్ధపడండి, మీరు మారు మనసు పొందండి అని యోహాను చెప్తా ఉన్నాడు. ఈ లోకము మనకి ఏంటి అంటే ఒక సిద్ధపాటు. నిత్యత్వానికి ముందు, పరలోక రాజ్యానికి మనకి ముందు ఈ లోకము మనకి ఒక సిద్ధపాటు, ఈ జీవితము మనకు ఒక సిద్ధపాటు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడాలి. పరలోక రాజ్యం మనకు ఉంది అని తెలిసి దాంట్లో మనం వెళ్ళాలంటే మనం సిద్ధపడాలి. మనం అందరము కూడా మారు మనసు పొందాలి. చాలా చక్కని ప్రసంగాలు చేస్తూ యోహాను ముందుకి వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరి కొంతమంది వచ్చి యోహాన్ని అడుగుతూ ఉన్నారంట, మంచి ప్రసంగాలు చేస్తూ మరి దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నింపబడి ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవారంట, నీవు ఎవరివి అని చెప్పేసి అడుగుతూ ఉండేవారంట. మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదివాము. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరు, నువ్వు ఏలియావా అని అడుగగా అతడు కాననెను, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చిన. కాబట్టి వారు నీవెవరు, మమ్మల్ని పంపిన వారికి మేము
ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుత్వ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను. ఇప్పుడు యోహానులో నింపబడినటువంటి శక్తిని చూసి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ నడిపింపును చూసి చాలా మంది పరిచయాలు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండేవారంట, నువ్వు ఎవరివి, నువ్వు క్రీస్తువా అని చెప్పేసి అడిగారంట. అడిగితే దానికి మరి యోహాను అన్నాడు, నేను క్రీస్తుని కాదు అని చెప్పేసి అన్నాడు. అయితే మరి నువ్వు ఏలియావా అని చెప్పేసి అడిగారంట. అయితే అప్పట్లో యూదులకి మరి ఏలియా అంటే చాలా గౌరవం ఉండేది. ఎందుకంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు, బలమైనటువంటి కార్యాలు ఏలియా చేశాడు. కాబట్టి నువ్వు ఏలియా ప్రవక్తవా అని చెప్పేసి అడిగితే నేను ఏలియాని కూడా కాదు అని చెప్పేసి చెప్పారంట. మరి నువ్వు ఎవరివి అని చెప్పేసి అడుగుతూ ఉంటే యోహాను చెప్పాడు 23వ వచనము, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుత్వ సరళము చేయుడి అని అరణ్యములో వెలుగెత్తి చెప్పి ఒకని శబ్దము అని చెప్పిన. ప్రభుత్వ సరళము చేసేటటువంటి అరణ్యములో వెలుగెత్తి చెప్పేటటువంటి ఒక శబ్దము. యోహాను ఒక శబ్దంగా ఉన్నాడు. ఒక శబ్దంగానే యోహాను జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శబ్దము పైకి కనపడదు కానీ వినపడుతుంది మాత్రమే. శబ్దం మనకి కనిపించదు కానీ వినిపిస్తుంది. యోహాను ఎలా ఉన్నాడు అంటే ఒక శబ్దము వలె ఉన్నాడు. తన యొక్క పాత్ర ఏంటో తాను తెలుసుకున్నాడు, తన యొక్క స్థానం ఏంటో తాను తెలుసుకున్నాడు, తన యొక్క స్థాయి ఏంటో తాను తెలుసుకున్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, దేవుని శక్తి చేత ఆత్మ చేత నడిపించబడే ఒక దైవజనుడు అయినప్పటికీ కూడా తన స్థాయి ఏంటో తాను తెలుసుకుని ఒక పాత్ర వల్ల దేవుని సన్నిధిలో సాగుతా ఉన్నాడంట. విశ్వాసమైన మనకు కూడా దేవుని సన్నిధిలో ఒక పాత్ర మనకి ఉంది. మనము పోషించవలసినటువంటి పాత్ర ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేయవలసిన పని ఉంది. మనం అందరం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువు నీ సన్నిధిలో నా యొక్క పాత్ర ఏంటి, సంఘంలో నన్ను పెట్టావు, ఈ కుటుంబంలో నన్ను చేర్చావు, నేను చేయవలసిన పని ఏంటి, నా వంతు పని ఏంటో నాకు తెలియజేయని చెప్పి మనం అందరం కూడా దేవుణ్ణి అడగాలి. యోహాను ఒక పాత్ర వలె ఉన్నట్లుగా మనము చూస్తాము. తను చేసే పని తను చేస్తూ వెళ్ళినట్లుగా మనము చూస్తాము. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనం అందరము కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనము కట్టిదుము అనే మాట మనము చూస్తూ ఉంటాం. మనం అందరము కూడా ఎవరము అంటే సజీవమైనటువంటి రాళ్ళము. ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఒక గోడలో ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి వేళ అనుకుని ఇంత పెద్ద గోడలో ఇంత పెద్ద బిల్డింగ్ లో నా వంతు పని ఏముందిలే అని చెప్పేసి ఆ రాయి వేళ తప్పుకుందనుకోండి, తప్పుకుంటే అక్కడ వెళితే మనకి కనపడుతుంది, ఆ కన్నం అలాగే ఉంటుంది, ఆ వెళితే మనకి కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఆ రాయిని చూసి మరికొన్ని రాళ్ళు తప్పుకున్నాయి అనుకోండి, కొంతమంది ఎలా ఉంటారు అంటే మంచిని చూడరు, మంచిగా దేవుడిలో సాగేవారి వైపు చూడరు. కానీ ఎవరైతే వెనక్కి పడిపోతూ ఉన్నారో, ఎవరైతే వెనక్కి వెళ్తూ ఉన్నారో వారిని చూసి వీరు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు ఆ రాయిని చూసి మరికొన్ని రాళ్ళు నా పని ఏముందిలే, మా వంతు పని ఏముందిలే అని చెప్పేసి ఒకవేళ అవి కూడా పక్కకి తప్పుకున్నాయి అనుకోండి, తప్పుకుంటే ఒక 10 రాళ్ళు తప్పుకుంటే ఇప్పుడు ఆ గోడ ఏమవుతుంది అంటే చాలా బలహీనం అయిపోతే అది కూలిపోతుంది. ఇప్పుడు కూలిపోయిన తర్వాత బిల్డింగ్కే డామేజ్ అనేది కలుగుతూ ఉంటది. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్ర ఉంది. మనం చేయవలసిన పని మనము దేవుని కొరకు చేయాలి. ఇప్పుడు గొర్రెలను కనాలా లేకపోతే కాపరి గొర్రెలను అంటారా చెప్పండి? గొర్రెలే కనాలి. కాపరి దానికి మేత వేస్తాడు, నీరు పెడతాడు, ఒక పచ్చని పైల దగ్గరికి దాన్ని నడిపిస్తాడు. ఏ తోడేలు కూడా మరి దాని మీద దాడి చేయకుండా గొర్రె పిల్లలన్నింటినీ కూడా కాపాడతాడు. కాపరి ముందు నడుస్తా ఉంటాడు. కానీ గొర్రెలను ఎవరు కనాలంటే గొర్రెలే కనాలి. కాబట్టి నూతన ఆత్మలు మందిరానికి రావాలంటే ఇది సేవకుల చేతిలో లేదు, కానీ కేవలం సంఘం చేతిలో మాత్రమే ఉంది. నువ్వు మాత్రమే దేవుని సువార్తను ప్రకటించాలి, నువ్వే గొర్రెలు కనాలి. నీ వంతు పని సంఘంలో నీవు చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు గమనించాలి, దేవుని అడగాలి, ప్రభా నా పాత్ర ఏంటో నాకు తెలియజేయాలి, దేవుని అడగాలి, ఆ పని మనము చేయాలి. ఇప్పుడు యోహాను దేవుని శబ్దం వల్లే ఉన్నాడు. తన వంతు పని తాను చేస్తూ ముందుకెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అతను చెప్తా ఉన్నాడు, అరణ్యంలో త్రోవ సరాగము చేయు ఒకటి శబ్దాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒక శబ్దంగా యోహాను బ్రతికాడు. ఒక శబ్దంగానే తన జీవితకాలం అంతా కూడా బ్రతికి తన ప్రసంగాల ద్వారా అనేకుల్ని దేవుడి తట్టు తిప్పినట్లుగా మనము
చూస్తూ ఉంటాం. మంచి ప్రసంగాలు, మరి విలువైన ప్రసంగాలు, మనుషుల్ని మెప్పించే ప్రసంగాలు కాదు, కానీ దేవుని రాజ్యం వైపుగా తిప్పే ప్రసంగాలు, పాపాన్ని ఖండించేటటువంటి ప్రసంగాలు యోహాను మొదటిగా చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. రెండోదిగా ఏం చేశాడు యోహాను అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి అనేకులకి యోహాను చూపించాడు. నీ దగ్గరికి ఎవరైనా వస్తే నీ దగ్గరికి వచ్చే వారికి నువ్వు ఎవరిని చూపించాలంటే దేవుణ్ణి నువ్వు చూపించే వ్యక్తిగా ఉండాలి. యోహాను దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా దేవుని యోహాను చూపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనం చదువుదాము. మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలండి, యోహాను దగ్గరికి వచ్చిన అందరికీ చెప్తూ ఉన్నాడు, నేనే అద్భుతాలు చేస్తున్నాను కదా, నేనే మరి దేవుని శక్తి చేత ఆత్మ చేత నింపబడ్డాను కదా, నేనే మీకు నా వైపు చూడండి అని చెప్పేసి యోహాను చెప్పట్లేదు, కానీ ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అనేకులు అతని దగ్గరికి వస్తూ ఉన్నారు, అనేకులు వస్తూ ఉంటే అనేకులకి పరిచయం చేస్తూ ఉన్నాడు. వారు చాలా అనుమానంతో ఉన్నారు, ఎవరు క్రీస్తు అనేది కూడా వారికి తెలియదు. ఒక ప్రశ్న వారి హృదయంలో ఉంది. అలాంటి వారికి ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు, వారి సందేహాన్ని తీర్చి ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈయన దేవుడు అని చెప్పి దేవుడిని వారికి పరిచయం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడి యుద్ధకి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే కిందకి 32వ వచనాన్ని కూడా చదివితే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మపావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందినటువంటి ఆ సమయంలో మరి పావురం వలె దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఈ సంఘటన అంతటినీ కూడా యోహాను చూశాడు. చూసిన తర్వాత చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది అని చెప్పేసి యోహాను దేవుని గురించి ఒక సాక్ష్యము పలుకుతా ఉన్నాడు. 34వ వచనము, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుతునని చూడండి. ఇప్పుడు ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. తన దగ్గరికి వచ్చే వారందరికీ కూడా ప్రభుని చూపిస్తా ఉన్నాడు. తాను రుచి చూసిన దేవుణ్ణి, తాను దేవుని గురించి తెలుసుకున్నటువంటి సత్యాన్ని, దేవుని మహిమను ఆయన ఎలా చూశాడో, దేవుని ఎంతగా అయితే రుచి చూచాడో, తాను తెలుసుకున్న దేవుని గురించి, ఆయన మహత్యాన్ని గురించి అనేకులకి చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈయనే ప్రభువుని తెలుసుకున్న దేవుడు, ఈయనే నేను నమ్ముకున్న దేవుడు, ఈయనే నేను చూసిన దేవుడు, ఈయన చాలా మహత్యం కలిగినటువంటి దేవుడు, చాలా ఆత్మను కలిగినటువంటి దేవుడు, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఈయనే అని చెప్పేసి దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు. చాలా మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి శక్తిని చూసి, ఆయనలో ఉన్నటువంటి ఆత్మని చూసి అనేకులంట యోహాను దగ్గరికి వస్తా ఉన్నారంట. మనకు దగ్గరికి కూడా అనేకులు వచ్చినప్పుడు మనం కూడా మనలో నుండి దేవుని మనం చూపించేవారిగా ఉండాలి. అదే మాట మనకి మత్తయి సువార్తలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని చాలండి. మనుషులంతా మనల్ని చూసిన తర్వాత వారి ఎదుట మన యొక్క క్రియలను, మన యొక్క సత్క్రియలను వారి ఎదుట తెలియజేయాలి. దేవుని మహిమపరిచేటట్లుగా మనము చేయాలి. మన సత్క్రియలను చూసి అనేకులు దేవుణ్ణి మహిమపరచాలి. అక్కడ ఏముంది? మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. మన కొరకు మన వెలుగు ప్రకాశింపునీయుడి, మీ కొరకు అని చెప్పట్లేదు, కానీ మీ క్రియలను, మీ సత్క్రియలను చూసి పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రిని మహిమపరచాలి. మనము ఇతరులకు ఎలా కనిపించాలంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎవరైనా మన కోసం సాక్ష్యం చెప్పగలగాలి, ఈమె దేవుని నమ్ముకుందండి, ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్తుంది, చాలా యథార్థంగా ఈమె ఉంటుంది, మనుషులకి చాలా సహాయం చేసేటటువంటి మనసు, చాలా ఓర్పు కలిగినటువంటి స్త్రీ, చాలా సహనము కలిగినటువంటి స్త్రీ, చాలా యథార్థవంతుడిగా ఉంటాడు, ఏ అక్రమ కార్యాలు కూడా పాలు పంపులు ఇతనికి లేవు, చాలా సహాయం చేసేటటువంటి మనసు, చాలా మంచి గుణం అని చెప్పి నిన్ను బట్టి దేవుని వారు మహిమపరిచే విధానంగా ఉండాలి. మనుషుల ఎదుట నీ వెలుగు నువ్వు ప్రకాశింపనియాలి. యోహాను ఎలా ఉన్నాడు అంటే మనుషుల ఎదుట తన యొక్క వెలుగుని ప్రకాశింపనిచ్చాడు. ఇప్పుడు ఆ వెలుగును చూసిన అనేకులు దేవుడు మరి యోహాను దగ్గరికి వస్తూ ఉన్నారు. నువ్వే క్రీస్తువా, నువ్వే ప్రభువా అని చెప్పి అనేకులు యోహాన్ని వెంబడిస్తున్నట్లుగా మనము
చూస్తూ ఉంటాం. కాబట్టి మనుషులు ఎదుట మన యొక్క సత్క్రియలను మనము ప్రకాశింపనియాలి. దేవునికి మన ద్వారా మహిమ రావాలి. మనం చూసినప్పుడు మన ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి యోహాను ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని గురించి ఆయన చెప్పాడు, దేవుణ్ణి వారికి పరిచయం చేశాడు. మూడోదిగా యోహాను ఏం చేశాడని మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుదాము. 1వ అధ్యాయము 27వ వచనం. ఆయన చెప్పుల వాళ్ళని ఇప్పటికైనా నేను యోగ్యులు కానని వారితో చెప్పిన. అలాగే 23వ వచనంలో కూడా మనం చూస్తే, 25వ వచనంలో కూడా చూస్తే, వారు నీకు క్రీస్తు వైనను ఏలియా వైనను ఏ ప్రవక్తవైనను కాని ఎడల అందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నవని అతన్ని అడిగిరు. ఇప్పుడు వారు అడుగుతున్నారు, నువ్వు క్రీస్తువు కాకపోతే ఏలియావు కాకపోతే నువ్వెందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నామని చెప్పేసి వారు అడుగుతూ ఉంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ను ఎరగరు అని చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యులను కాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడితో యోహాను పోల్చుకుంటా చెప్తా ఉన్నాడు, ఆయన స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో నేను చెప్తాను, ఆయన స్థానం ఏంటో నా స్థానం ఏంటో నేను చెప్తానని చెప్పి ఇప్పుడు వారికి అర్థమయ్యేటట్లుగా యోహాను చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా కూడా నేను యోగ్యులను కాను అని చెప్తా ఉన్నాడు. యోహానులో మూడోదిగా ఏముందంటే, చాలా తగ్గింపు అతను మనము చూస్తా ఉంటాము. చాలా తగ్గించుకుని యోహాను ముందుకు సాగుతా ఉన్నట్లుగా మనం చూస్తాము. యోహాను తగ్గింపు జీవితాన్ని గురించి మరికొన్ని మాటలు మనం చూస్తే 30వ వచనం చదువుదాము. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయనని నేనెవరిని గురించి చెప్తున్నా ఆయనే ఈయన. చాలండి. ఇప్పుడు యోహాను చెప్తా ఉన్నాడు, నాకంటే ఆయన ప్రముఖుడు, నాకంటే ఆయన గొప్పవాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన చాలా ప్రముఖుడు, చాలా గొప్పవాడు. ఆయన ఎన్నికైనటువంటి వాడు. ఎన్నికలైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కరెక్టే. ఏ విలువైన మనకి దేవుడు విలువిచ్చాడు, కరెక్టే. కానీ ఆయన ఇచ్చిన ఎన్నికతో, ఆయన ఇచ్చిన విలువతో నాకు నేనే గొప్ప అని మనం చెప్పుకోవడము కాదు. మనం చెప్పగలగాలి, నా దేవుడు చాలా గొప్పవాడు, నాకంటే కూడా ఆయన గొప్పవాడు, ఆయన ప్రముఖుడు అని మనము చెప్పగలగాలి. యోహాను చాలా తగ్గించుకుని చెప్తా ఉన్నాడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన నాకంటే కూడా ప్రముఖుడు, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా కూడా యోగ్యులను కాను అని మొదట చెప్తా ఉన్నాడు. అక్కడ తగ్గించుకున్నాడు. రెండోదిగా ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు, నాకంటే ఆయన ప్రముఖుడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన తగ్గించుకున్నాడు. మూడోదిగా మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా, మత్తయి సువార్త, అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూస్తాను కానీ చాలండి. ఇప్పుడు యేసు ప్రభువు మరి బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చినటువంటి ఆ సమయంలో యోహాను అనుకుంటా ఉన్నాడు, నిజానికి నేను చాలా మరి గొప్పవాడిని, చాలా భక్తిపరుని, ఆత్మీయతలో నేను చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను. కాబట్టి అందరూ కూడా నా కోసం లైన్ పెట్టి వచ్చేస్తా ఉన్నారు, అందరూ నా దగ్గర బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఆత్మీయంగా ఎంతటి వాడిని అయిపోయాను అంటే, యేసు ప్రభువు కూడా నా కోసం లైన్ పెట్టి ఆయన కూడా వచ్చేస్తున్నాడని చెప్పేసి అనలేదు, లేకపోతే సైలెంట్ గా ఆయన పని కానొచ్చినది కానీ చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నీ దగ్గర బాప్తిస్మం పొందాను కానీ నువ్వు నా చెంతకి వస్తా ఉన్నావా, నేను నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నేను ఎంతటి వాడిని అని చెప్పేసి చాలా తగ్గించుకుంటూ యోహాను ఉన్నాడు. నిజానికి యేసు ప్రభువు బాప్తిస్మం పొందవలసిన అవసరం ఏమీ కూడా ఎందుకంటే పాపం చేస్తూ పాపంలో ఉన్నవారు మరి పాపాలు క్షమించబడిన తర్వాత, పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత, పశ్చాత్తాపం పడిన తర్వాత వారు దానికి సూచనగా బాప్తిస్మము పొందాలి. అంతేగాని ఏ పాపం లేని వారు బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఏమి కూడా లేదు. మరి ఆయన ప్రభువు ఆయనలో ఏ పాపం కూడా లేదు, ఆయన బాప్తిస్మం పొందవలసిన అవసరం ఏమి కూడా లేదు. అయినప్పటికీ నీకు నాకు ఆయన మాదిరి ఉంచాలి కాబట్టి నీకు నాకు మాదిరిగా ఆయన బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చాలా తగ్గించుకుని యోహాను చెప్తా ఉన్నాడు, అయ్యా నేనే నీ చేత బాప్తిస్మము పొందాలి, అంతేకాని నీకు నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేను
ఎంతటి వాడిని అని చెప్పేసి తాను తగ్గించుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే మరొక మాట మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం, ఆయన హెచ్చవలసి ఉన్నది, మీరు తగ్గవలసి ఉన్నది చూడండి. ఇప్పుడు ఇక్కడ యోహాను చెప్తా ఉన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన పెరగాలి, నేను తగ్గాలి. హల్లెలూయా. చాలా మంది ఉద్యోగం రానంతసేపు చాలా వినయంగా ఉంటారు, మందిరానికి వస్తారు, సేవకులు కనపడతారు, దేవుని సన్నిధిలో ఉంటారు. తర్వాత దేవుడు కరుణించి ఒకవేళ ఉద్యోగం ఇస్తాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత ఇంకా వారు మందిరానికి రారు, సేవకులు కనపడరు, దేవుడికి కూడా కనపడరు. ఎందుకంటే వారు అనుకుంటూ ఉంటారు, దేవుడు ఈ స్థాయి నుంచి నన్ను ఈ స్థాయికి పెట్టాడు, నాకు ఉద్యోగం వస్తుంది, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు, నేనే సంపాదిస్తూ ఉన్నాను, ఒక స్థాయికి నేను వచ్చేసాను, దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, ఇక్కడ నుంచి ఇంకెక్కడికో నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు, ఇంకెక్కడికో నేను వెళ్ళిపోతానని చెప్పేసి వారి గొప్పగా చాలా ఫీల్ అవుతా ఉంటారు. కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో యోహాను ఉన్నాడు, చాలా ఆత్మీయుడుగా ఉన్నాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. ఆత్మీయంగా ఒక మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను చాలా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని చెంత తగ్గించుకుని ఉండాలని చేతి క్రింద మనం ఎప్పుడు కూడా ఆయన చేతి క్రిందే ఉండాలి. దేవుడు తగిన సమయం అంతా హెచ్చించబడుతూ ఆయన చేతుల క్రింద మనకు దీన మనస్కులై ఉండాలని బలిష్టమైనటువంటి చేతుల క్రింద మనము ఉండాలి. దేవుడు హెచ్చించే వరకు మనం చేతి కింద ఉండాలి. చాలా మందికి తగ్గించుకోవడం చాలా మందికి ఇష్టము ఉండదు. నేను ఒకవేళ తగ్గించుకుంటే అందరూ నన్ను ఇంకా తగ్గిస్తా ఉంటారేమో, నా విలువ పడిపోతుందేమో, దేవుడు నన్ను తగ్గిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మందిరానికి వచ్చిన తర్వాత అందరికీ కనిపించే పనులు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఎవరికి కనపడలేనటువంటి పని చేయాలంటే అసలు ఇష్టమో ఉండదు. మైకిచ్చి పాట పాడమంటే అందరికీ కనిపించేటట్టు పాడాలి కాబట్టి చాలా బాగా దానికి ఇష్టపడతారు. ఏదైనా చిన్న పని మందిరంలో ఏదైనా పరిచయం చేయాలి, లేకపోతే తొడాలి ఏదైనా కడగాలనుకోండి, అలాంటి పని చేయడానికి ఎవరు కూడా ముందుకి రారు. ఎందుకంటే ఇలాంటి పనులు నేను చేస్తే ఒకవేళ అందరూ నన్ను చిన్నగా చూస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో, ఇంకా నన్ను కిందకు తొక్కేస్తారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, తగిన సమయం అందు ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనము ఒదిగి ఉండాలి. తగ్గింపు కలిగి దీన మనసు కలిగి మనము ఉండాలి. యోగాల్లో మనము చూస్తూ ఉంటాము, ఎంతో తగ్గింపు కలిగి ఆయన ముందుకి వెళ్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే 4వదిగా మనము చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాము. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునే తరువాత యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపగోరెను, గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చును. యోహాను ఎలాంటి వాడు అంటే రాజీ పడినటువంటి సేవకుడు. దేవుడి వాక్యం విషయంలో ఏమాత్రము కూడా రాజీ పడినటువంటి సేవకుడు. యోహాను చాలా పరిశుద్ధంగా జీవించాడు. ఇప్పుడు రాజు తప్పు చేస్తున్నప్పటికీ కూడా తప్పుని తప్పుగానే ఆయన ఖండించాడు, గద్దించాడు. ఇప్పుడు ఏ రోజు తన తమ్ముడు భార్యను తెచ్చుకుని పెట్టుకుంటే తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పుని తప్పుగానే ఆయన ఖండించాడు. నిజమైన సేవకుడు ఎవరు అంటే ఖండించేటటువంటి సేవకుడు, గద్దించే సేవకుడు నిజమైనటువంటి సేవకుడు. ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా మీ యొక్క పిల్లల్ని ఖచ్చితంగా గద్దించాలి. ఒకవేళ గద్దిస్తే ఒకవేళ నేను ఏమన్నా అంటే వారు ఏమైనా బాధపడతారేమో అని చెప్పేసి ఒకవేళ నువ్వు గద్దించకుండా ఉంటే వారికి నువ్వు నష్టాన్ని తెచ్చి పెడుతున్నామని అర్థం. ఒకవేళ నువ్వు వాళ్ళని మెప్పించడం కోసం ఏమీ అనకుండా ఒకవేళ నేను అంటే వాళ్ళు బాధపడతారు అని చెప్పేసి నువ్వేమీ అనకుండా ఉంటే నష్టాన్ని ఖచ్చితంగా తెస్తున్నావు. కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పుని ఖచ్చితంగా గద్దించాలి. ఏ రోజు యోహాను ఏం చేశాడు అంటే ఖచ్చితంగా ఆయన గద్దించాడు, తప్పుని తప్పుగానే ఆయన చెప్పాడు. ఏమాత్రం కూడా రాజీ పడకుండా వ్యక్తి ఉన్నాడు. ఒకసారి మనం రాజీ పడకుండా ఉన్నప్పుడు కొన్ని పర్యవస్థానాలను కూడా మనం ఎదుర్కోవలసి
ఉంటుంది. రాజీ పడకుండా మనం దేవుని కొరకు ముందుకెళ్తున్నప్పుడు, యథార్థంగా ఉంటున్నప్పుడు దానికి పర్యవస్థానం ఖచ్చితంగా మనము ఎదుర్కోవాలి. అయినప్పటికీ కూడా మనం రాజీ పడి బ్రతకూడదు. రాజీ పడకుండా దేవుని కొరకే మనము బ్రతకాలి. యోహాను చాలా రాజీ పడకుండా బ్రతికాడు. వాక్యాన్ని ఉన్నట్లుగానే బోధించాడు. ఆ పక్కన ఉన్నది రాజు అయినప్పటికీ ఒకవేళ నేను ఉన్నట్లుగా చెప్తే ఒకవేళ నన్ను ఏం చేస్తాడో, నా ప్రాణాన్ని తీసేస్తాడేమో అని చెప్పి ప్రాణానికి వచ్చినటువంటి భయం కూడా యోహానికి లేదు. తాను కాపాడుకోవడానికి ఏదో కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఏదైనా కళ్ళెదురుగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా తమని తాము కాపాడుకోవడానికి తప్పైనప్పటికీ కూడా మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే మాట్లాడితే నాకు సమస్య వస్తుంది, మాట్లాడితే నన్ను నేను కాపాడుకోలేను. అలాంటప్పుడు మౌనంగా ఉండిపోతేనే మంచిది కదా అని చెప్పి మౌనంగా ఉంటారు. ఒకవేళ అది తప్పైనప్పుడు ఒకవేళ నువ్వు రాజీ పడడానికి వీలు లేదు. దేవుడి బిడ్డలు రాజీ పడేవారుగా ఉండకూడదు. అలాంటి వారి కోసం దేవుడు చూడట్లేదు. యోహాను రాజీ పడే వ్యక్తిగా లేడు. దేవుడి కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక దీపంగానే యోహాను ఉన్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనము రాజీ పడేవారిగా ఉండకూడదు. ఒకవేళ మనము ఎదుర్కొనే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ మార్గము చాలా సులువుగా ఉంది కాబట్టి ఇలాంటి మార్గంలో నేను వెళ్ళిపోతే ఇంకా నాకు అట్లేముండవు, నన్ను నేను కాపాడుకోవచ్చు కదా అని చెప్పి సులువైన మార్గాన్ని మనం ఎంచుకుంటా ఉంటాం. కానీ నువ్వు వెళ్ళే మార్గము దేవునికి ఇష్టమైందా కాదా ముందు నువ్వు అది అడగాలి. దేవునికి ఇష్టమైతే నువ్వు అది చేయాలి. ఒకవేళ ఇష్టం కాకపోతే దాన్ని నువ్వు మానేయాలి. కాబట్టి రాజీ పడేవారిగా ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే, మరి ఉద్యోగంలో పనిచేసేటప్పుడు యజమానుడికి భయపడి తప్పుడు లెక్కలు రాయకపోతే ఒకవేళ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడేమో, నాకు ఒకవేళ ప్రమోషన్ రాదేమో అని చెప్పి యజమానులకి భయపడతా ఉంటారు. ప్రతిదానికి కూడా రాజీ పడిపోతా ఉంటారు. నీ యజమానుడి కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు కానీ యజమానుడిగా ఉన్నటువంటి పై అధికారి అయినటువంటి దేవుని గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు. తాత్కాలికంగా ఏదో బహుమానాలు వస్తాయని, లేకపోతే ఒకవేళ ఏదో తాత్కాలికంగా బహుమానాలు మనం పొందుకుంటామని చెప్పి ఏదో చిన్న ఆశీర్వాదం కొరకు మనం ముందుకు వెళ్ళేవారుగా ఉన్నాం. కానీ దేవుడు ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతా ఉన్నాం. యేసయ్య ఏం చేశాడంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనుకున్నాడు, పూట నా కడుపు నింపుకుంటే నేను చాలు, జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. యేసయ్య వంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి యేసయ్య వంటి వ్యభిచారి అయినను మరి మీలో ఉన్నాడేమో చూసుకోండి అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక పూట నా కడుపు నిండితే చాలు, ఒక పూట కడుపు నింపుకుంటే అంతే చాలని చెప్పి తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏదో ఒక్క పూట తగిన దాని కొరకు మనము కొన్ని విలువైన వాటిని మనము కోల్పోతా ఉంటాం. ఏదో ఒక దొంగతనం చేశాడనుకోండి, ఆ చేసిన డబ్బులతో ఒక 4 రోజులు బ్రతకొచ్చు, ఒక వారం రోజులు బ్రతకొచ్చు. ఆ 4 రోజుల కోసం, వారం రోజుల కోసం దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసిన తర్వాత ఒక సంవత్సరాల తరబడి జైల్లో కూర్చుంటాడు. ఒక అందమైన జీవితం అతను కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు దేవుడికి ఒకవేళ దేవుడికి విరోధంగా ఈ రోజు రాజీ పడి వెళ్ళిపోతే ముందుకి నా పరిస్థితి బాగుంటుంది, నేను ఆశీర్వదించబడతాను, నా అవసరాలు తీరితే కదా రాజీ పడతాయి అని చెప్పి ఒకవేళ నువ్వు రాజీ పడి వెళ్తే దేవుడిచ్చే బహుమానాన్ని నువ్వు ఖచ్చితంగా కోల్పోతున్నావనే అర్థము. దేవుడు నేను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు తగ్గించుకుని దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక మాట చెప్తున్నాడు, నీతిమంతులు విడవబడుట అయినను లేకపోతే వారి పిల్లలు బిచ్చమెత్తుట అయినను నేను చూడలేదు. నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టను. దేవుడి కొరకు నమ్మకంగా సాగితే, భక్తిగా సాగితే, యథార్థంగా సాగితే దేవుడు నీతిమంతుల్ని విడిచిపెట్టాడు. దేవుడు నీకు ఖచ్చితంగా బహుమానాన్ని ఇస్తాడు. ఏదో ఒకవేళ నువ్వు ఈ కాలం అంతా కూడా ఒకవేళ నువ్వు సామాన్యమైన జీవితాన్ని బ్రతుకుతూ ఉండొచ్చు, రాజీ పడకుండా ఉన్నందుకు ఏ ఆశీర్వాదం కూడా లేకుండా ఉండొచ్చు, కొన్ని తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు ఒకవేళ నువ్వు పోగొట్టుకోవచ్చు. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అనేకులకు పెట్టేవారుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నిన్ను గురించి వారు సాక్ష్యం ఇస్తారు, నువ్వు చెప్పక్కర్లేదు కానీ వారే సాక్ష్యం ఇస్తారు. దేవుడి కొరకు మీరు నమ్మకంగా సాగారు, దేవుడి కొరకు యథార్థంగా మీరు సాగారు, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా సాగారు. కాబట్టి దేవుడు వీరిని ఆశీర్వదించాడని చెప్పి అనేకులు నిన్ను గురించి సాక్ష్యము చెప్తారు. కాబట్టి యోహాను పర్యవస్థానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. 22వ వచనాన్ని చదువుదాము. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదు
అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. గనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడే నాకు ఇప్పింపు కోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడిన గాని తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అనగలకపోయిను. చాలండి. ఇప్పుడు హేరోదియా చూస్తూ ఉంది. ఎప్పుడు తప్పుని తప్పుగా ఖండించిన తర్వాత అనుకుంటా ఉంది, మేము రాజులం కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, ఎలా మాకు అడ్డు చెప్తున్నాడు, ఎలా మమ్మల్ని గద్దిస్తున్నాడు అని చెప్పేసి యోహాను మీద పగబట్టుకున్నది. పగబట్టుకున్న తర్వాత ఒక సమయం కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. యోహాను నేను ఎప్పుడు చంపించాలి, ఎప్పుడు యోహాను అసలు ఈ భూమి మీద లేకుండానే నేను ఎప్పుడు చేయాలని చెప్పేసి ఒక సమయం కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు ఒక సమయం వచ్చింది. ఇప్పుడు తమ కుమార్తె మరి రాజు ఎదుట నాట్యం ఆడడానికి, ఆయన జన్మదినం రోజున మరి నాట్యం చేయడానికి ఆమె కుమార్తెకి అవకాశము వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాజు చెప్తా ఉన్నాడు, నువ్వు నాట్యం ఆడి మమ్మల్ని అందరినీ కూడా సంతోషపెడితే నువ్వేం అడిగినా కూడా నేను నీకు అది ఇస్తాను, నువ్వేది అడిగినా నీకు నేను చేస్తానని చెప్పేసి రాజు ఒక వాగ్దానము ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంది, అమ్మ రాజు నాకు ఏది అడిగినా కూడా ఇస్తానని అన్నాడు, నేను ఏం అడగాలని చెప్పేసి అడిగితే మరి సమయం కొరకు ఎదురు చూస్తుంది కదా, యోహాను ఎప్పుడు చంపించాలని చెప్పి ఆయన మీద పగబట్టి కూర్చుంది. సమయం కొరకు ఎదురు చూస్తుంది. ఆమె చూసిన సమయము రానొచ్చింది కాబట్టి అడుగుతూ ఉంది. వెంటనే యోహాను తల నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే రాజు మరి ఆమెకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ తలని ఇవ్వను అని అనవల్లక పోయాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత మాట తప్పలేకపోయాడు. తొందరపాటు నిర్ణయం ఆ వ్యక్తి తీసుకున్నాడు. తొందరపాటుగా మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత ఇంకా మాట చేయను అని చెప్పేసి చెప్పలేకపోయాడు. ఎందుకంటే ముందు అందరి ముందు వాగ్దానం చేస్తాడు, నువ్వేం అడిగినా ఇస్తాను, ఏం అడిగినా చేస్తానని చెప్పి అందరి ముందు కూడా వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు వాగ్దానం చేస్తే ఒకవేళ వారి ముందు ఒకవేళ చేయనంటే మళ్ళీ మాట పోతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయం వల్ల మరి యోహాను తల తీయించక తప్పలేదు. అది హృదయంలో బహుగా దుఃఖపడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు బహుగా దుఃఖపడ్డాడు, హృదయంలో ఎందుకు బహుగా దుఃఖం కలిగింది అని మనం ఆలోచన చేస్తే అతను తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయము, అతను ఇచ్చినటువంటి తొందరపాటు మాట వల్ల చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా వెళ్తారు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను బట్టి, ఇంకా మన మానసిక ఒత్తిడిని బట్టి మన హృదయంలో తొందరపాటు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నేను ఇలాంటి పరిస్థితులు ఉంటా వెళ్తున్నాను కాబట్టి అలా చేస్తే మంచిదని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. తొందరపడి మనం అది చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమో మనుషుల యొక్క ఒత్తిడి వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ తొందరపాటు నిర్ణయం అనేది చాలా ప్రమాదకరమైన విషయమని మనము గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటుతో ఇచ్చే మాటలు చాలా భయంకరం, చాలా ప్రమాదకరమైనవి. నువ్వు తొందరపడి చేసే పనులు కూడా చాలా ప్రమాదకరమైనది. నువ్వు తొందరపడి చేసే వాగ్దానాలు కూడా చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. తొందరపాటుతో ఇచ్చినటువంటి మాట వలన ఇంకా యోహానుని కాపాడడం అతని వల్ల కాలేదు. అతనికి తెలుసు యోహాను దైవజనుడు అని అతనికి తెలుసు. 20వ వచనంలో మనం చూస్తాము, ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధులకు మనుషులని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. హేరోదుకి తెలుసు మరి యోహాను నీతిమంతుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అని తెలుసు, దేవుని శక్తి అతను ఉంది అని కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా తొందరపాటుతో మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత అందరి ముందు కాదంటే పరువు పోతుంది. కాబట్టి చేసేది ఏమీ కూడా లేదు. కాబట్టి దుఃఖపడుతూ మరి తలను తీసుకుని వచ్చి యోహాను యొక్క తలను ఛేదించి అతని తలని పల్లెల్లో పెట్టి తెచ్చి ఆమెకి
ఇచ్చినట్లుగా మనము చూస్తాము. ఒక స్త్రీ యొక్క పాపం వలన, ఒక స్త్రీ యొక్క మరి పగ వలన, మరి స్త్రీ యొక్క పాపం వలన మరి యోహాను తల తీస్తారు. ప్రపంచం ఒక అద్భుతమైన దైవజనాన్ని కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి యోహాను మాత్రం మరి పర్యవస్థానాన్ని ఎదుర్కొంటాడని తెలుసు, గర్తిస్తే పర్యవస్థానాన్ని ఎదుర్కొంటాడని తెలుసు, తాను కాపాడుకోలేడని కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా రాజీ పడకుండానే బ్రతికాడు. తను కాపాడుకోవడానికి ఎలా చేసుకుంటే చేసుకోనిలే, నాకేంటి చూసి చూడలేనట్లుగా ఏదో చెప్పేసి వాళ్ళు మెప్పించేటట్లుగా ఏదో చెప్పేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అనుకోలేదు, కానీ కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగానే బోధించాడు. ఎంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా తప్పు చేస్తూ ఉంటే తప్పుని తప్పుగానే ఖండించాడు. దైవజనుడిగా ఒక మంచి దైవజనుడిగా వారిని గద్దించాడు. దానికి పర్యవస్థానాన్ని కూడా ఎదుర్కొన్నాడు. అతను తలను తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి ఇస్తారు. తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని పనులు చేస్తే మళ్ళీ మనం కోల్పోయింది మళ్ళీ మనకు తిరిగి తొందరపాటు వల్ల తలను తీస్తారు, ఆ వ్యక్తిని చంపేస్తారు. మళ్ళీ పోయిన దైవజనుడు మళ్ళీ తిరిగి వస్తాడా? రాదు. పోయిన ప్రాణం మళ్ళా తీసుకురాలేదు. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మనం ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తే నష్టం వస్తుంది. కొన్నిటిని మనము కోల్పోతాము. తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి యోహాను మాత్రం రాజీ పడకుండానే దేవుడి కొరకు బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం భక్తి జీవితంలో మనం రాజీ పడేవారిగా ఉండకూడదు. పాపం విషయంలో మనం రాజీ పడేవారిగా ఉండకూడదు. ఒక్కొక్కసారి చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుని మెప్పించకపోయినా పర్లేదు, మనుషుల్ని మెప్పిస్తే చాలు, మనుషులకి ఇష్టమైంది నేను చేస్తే చాలు, వారికి నచ్చింది చేసుకుంటూ వారికి ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్ళిపోతే చాలు, ఒకవేళ నా ద్వారా దేవుడే బాధపడినా పర్లేదు, దేవునైనా నెప్పించవచ్చు కానీ మనుషుని మాత్రం నేను నెప్పించిన అని చెప్పేసి పాపం విషయంలో రాజీ పడతా ఉంటారు. కానీ చాలా నష్టాన్ని నువ్వు తెచ్చుకుంటావనే విషయాన్ని గమనించాలి. దేవుని బిడ్డలుగా మనము రాజీ పడేవారిగా ఉండకూడదు. క్రైస్తవులుగా మనము రాజీ పడిన జీవితము చేయాలి. దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే రాజీ పడినటువంటి వారి కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాంటి వారే దేవునికి కావాలి. హల్లెలూయా. కాబట్టి యోహాను రాజీ పడకుండా బ్రతికాడు. చివరి వరకు కూడా రాజీ పడకుండానే బ్రతికాడు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. నీ ప్రారంభం ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు, కానీ నీ ముగింపు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ప్రాముఖ్యమైనదే. చాలా మంది చెప్తూ ఉంటారు, మా తల్లిదండ్రులు చాలా ప్రార్థన కలిగినటువంటి వారు, వారు చాలా ప్రార్థన చేస్తా ఉండేటటువంటి వారు, లేకపోతే మా తాత ముత్తాతల సువార్తని ప్రకటిస్తూ ఉండేవారు, మందిరాలు కడుతూ ఉండేవారు, దేవుని కార్యాలు వారు చేస్తూ ఉండేవారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ముందు జరిగిపోయింది మన పితరులు చేసిన కార్యాలు చెప్పుకోవడం మంచిదే కానీ మరి ఇప్పుడు మన కార్యాలు ఎలా ఉంటున్నాయి మనము ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు చేస్తారు సరే, మరి ఆ ప్రార్థన జీవితం నీకుందా? నీ తల్లి ఉదయమే లేచి వేకుజామని ప్రార్థన చేస్తూ ఉంది, మరి ఆ ప్రార్థన జీవితం నీకుందా? దేవుడు బిడ్డలని చెప్పుకుని వారి భక్తిని చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళడం కాదు, కానీ మనం కూడా భక్తి జీవితం కలిగి మనము ఉండాలి. మన ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా అదే విధానంలో ఉండాలి. యోహాను ప్రారంభంలో ఎలా ఉన్నాడు, ముగింపు వరకు కూడా అదే విధంగా దేవుని కొరకు నమ్మకంగా సాగాడు. రాజీ పడలేదు, తగ్గించుకుని ముందుకి వెళ్ళాడు. నిత్యము కూడా మరి మండుతూ ప్రకాశించున్నటువంటి దీపం వలె మరి యోహాను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నీ భక్తి జీవితము చాలా ముఖ్యమైనది. ఒకవేళ నువ్వు ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. కొంతమంది ప్రారంభంలో చాలా బాగుంటారు, విశ్వాసం ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు, కానీ రోజులు గడిచే కొద్ది వాళ్ళు ఉన్నటువంటి భక్తి తగ్గిపోతూ ఉంటుంది. దేవుడి మీద ప్రేమ కూడా తగ్గిపోతా ఉంటుంది. మన ప్రారంభం నుంచి ముగింపు అంతా కూడా ఒకలాగే మనము కలిగి ఉండాలి. యోహాను చాలా నమ్మకంగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి మనము సంసోను భక్తిని మనము చూస్తే, సంసోను ఎలా ఉన్నాడు అంటే దేవుడి చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి, దేవుడి శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తి సంసోను. యోహాను ఎలా అయితే దేవుడి చేత అభిషేకించబడ్డాడో, యోహాను ఎలా అయితే దేవుడి చేత శక్తి పొందాడో, అదే విధంగా సంసోను కూడా బలాన్ని పొందాడు. అదే వ్యక్తి మరి అభిషేకంతో శక్తితో నింపబడినట్లుగానే మనము చూస్తూ ఉన్నాం. యోహాను తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి దూత ఎలా చెప్పిందో, మరి సంసోను పుట్టుకకి ముందు కూడా మరి దేవదూత వచ్చి వారికి కూడా చెప్పింది. అదే పుట్టుక ఒక శక్తితోనే అతను నింపబడ్డాడు. ప్రారంభం సంస్థల యొక్క ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి అతని ముగింపు ఏమీ కూడా వాళ్ళది. యోహాను అయితే ప్రారంభం ఎలా ఉందో ముగింపు కూడా అంతే శ్రేష్టంగా ఉంది. ముందు ఎంత ఆత్మచేత అయితే నింపబడ్డాడో, ఎంత శక్తి కలిగైతే ప్రయాణిస్తూ ఉన్నాడో, తర్వాత కూడా అలాగే ఉన్నాడు. కానీ సంసోన్ని మనం చూసినప్పుడు చాలా ప్రసంగాలు మనం సంసోన్ని గురించి
వింటాం. ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా సేవకులు సంస్థలు జీరో అని చెప్తారు తప్ప ఎవరు కూడా హీరో అని చెప్పడానికి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమి కూడా ఉండవు. చాలా భయంకరమైనటువంటి జీవితము జీవించాడు. ఒక్కొక్క సమయంలో అయితే చాలా శక్తి కలిగిన వాడు, దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేతితో మాత్రమే మరి యుద్ధం చేసి వారందరినీ కూడా ఓడించినట్లుగా, వారందరినీ కూడా జయించినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతాం. అంత శక్తి కలిగిన వాడు చివరికి వచ్చేసరికి మరి అన్య స్త్రీలతో సాంగత్యం చేసి వారితో సహవాసం చేసి తన యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు, తన యొక్క శక్తిని కోల్పోయాడు. మునుపటి వల్ల అతని జీవితము తర్వాత లేదు, మునుపు ఉన్నటువంటి శక్తి అతనికి లేదు. దేవుని సన్నిధిని ఆ వ్యక్తి కోల్పోయాడు, దేవుని శక్తిని ఆ వ్యక్తి కోల్పోయాడు, దేవుని యొక్క అభిషేకాన్ని ఆ వ్యక్తి కోల్పోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏవైతే పాపం చేస్తూ ఉంటారో, ఏవైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వారు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు పాపంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని నువ్వు కోల్పోతావు, దేవుని శక్తిని నువ్వు కోల్పోతావు, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కోల్పోతావు. సంసోను అదే విధంగా కోల్పోయాడు. కానీ ఇద్దరు పుట్టుక కూడా ఒకలాగే ఉంది. ఇద్దరు కూడా దేవదూతల చేత ప్రవచించబడి పుట్టారు, ఇద్దరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ఇద్దరు దేవుని శక్తి చేత నింపబడ్డారు. కానీ సంసోను దాన్ని కోల్పోయాడు. మరి యోహాన్ని చూసినప్పుడు ఆఖరి వరకు కూడా అదే శక్తితో అదే ఆత్మతో సాగినట్లుగా మనము చూస్తాం. ఆ చివరి వరకు కూడా యోహాను చాలా నమ్మకంగా దేవుని కొరకు జీవించాడు. ఈ లోకంలో మనం కూడా నమ్మకంగా జీవించేవారుగా ఉండాలి. యోగాను వల్లే మనం కూడా నిత్యము ప్రకాశించు మండుచున్నటువంటి దీపం వల్లే మనము ఉండాలి. యోగాను చెప్తూ ఉన్నాడు, నేను అరణ్యంలో త్రోవని సరళము చేస్తే ఒక శబ్దాన్ని అని చెప్తున్నాడు. ఆ శబ్దంగానే యోగాను జీవితకాలం అంతా కూడా బ్రతికాడు. మరొక మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, స్త్రీలలో యోహాను వంటి వాడు ఎవడు కూడా పుట్టలేదు. స్త్రీలు కలిగిన వారిలో మరి బాప్తిసమిచ్చి యోహాను వంటి వాడు పుట్టలేదని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఆయన అంటా ఉన్నాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం గమనిస్తే, పాత నిబంధనలో దేవుని కొరకు భక్తిగా వాడబడిన దైవజనులు చాలా మంది ఉన్నారు. దేవుని కార్యాలు చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎంత గొప్పగా వాడబడిన వారు అయినప్పటికీ కూడా వారు యేసయ్య యొక్క మరణ పునరుత్థానములను వారి కళ్ళెదురుగా చూడలేదు. పాత నిబంధనలో భక్తులు ప్రవచిస్తూ ఉండేవారు, యేసయ్య పుడతాడు, ఆయన చనిపోతాడు, మళ్ళీ ఆయన పునరుద్ధానుడే లెగుస్తాడు అని చెప్పేసి ప్రవచనాలు ప్రవచించబడుతూ ఉండేది. కానీ అవి వింటూ ఉండేవారు, విని దేవుని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ నిజానికి వారు క్రీస్తు మరణానికి పునరుద్ధానానికి ముందే వారు మరణించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి మరి అప్పటికి ముందే వారు చనిపోయారు కాబట్టి దేవుని యొక్క మరణ పునరుద్ధానాన్ని వారు చూడలేదు. కానీ వారు అంత ధన్యులు కాదు. యేసయ్య మరణ పునరుత్థానం తర్వాత ఉన్నటువంటి మనమందరము కూడా చాలా ధన్యులం. అప్పట్లో వచ్చి అడిగారు కదా యోగాన్ని, అయ్యా నువ్వు క్రీస్తువా, నువ్వు యేసయ్యవా అని చెప్పేసి అడిగారు కదా. నిజానికి మనకు అలాంటి సందేహం ఏమీ కూడా లేదు. వారికిలా మనము సందేహపడాల్సిన అవసరము లేదు. యేసయ్య మరణాన్ని మనం చూసాము, పునరుత్థానాన్ని మనము చూసాము, అది అయిపోయిన తర్వాత మనము ఉన్నాం. కాబట్టి మన అందరికీ కూడా తెలుసు దేవుడి లోకానికి వచ్చాడని తెలుసు, మన కొరకు మన పాప నిమిత్తమైన బలి అయ్యాడని కూడా తెలుసు. పాత నిబంధనలు మరి పాపం చేసినప్పుడు దానికి పరిహార్థంగా కోడెలు కానీ గొర్రెలు కానీ తీసుకుని వచ్చి వాటిని బలిగా అర్పిస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు మనకైతే కోడెలతోటి గొర్రెలతోటి ఏమాత్రం కూడా పని లేదు. ఎందుకంటే ముందుగానే యేసయ్య లోకంలోకి వచ్చాడు, మరి దేవాలయపు తెరను దేవుడు చీల్చివేశాడు. కాబట్టి మన కొరకు ఆయన బలి అయ్యాడు, మన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. కాబట్టి మనకంటూ పరలోకం ఉంది, దానికి మనం ఎప్పుడైనా చేరొచ్చు, దేవుడికి మనం ఎప్పుడైనా సమీపించవచ్చు, దేవుడికి మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. కాబట్టి దేవుడు వచ్చాడు అనేటటువంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరము కూడా నిజంగా వారికంటే ధన్యులము, వారందరికంటే కూడా మనము గొప్పవారు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, స్త్రీలు కలిగిన వారిలో యోగాను వంటి వాడు ఎవరు కూడా లేరు అని చెప్తా ఉన్నాడు. తర్వాత పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అంటే అల్పుడైన వాడు గొప్పవాడు. అంటే ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాము వారు చాలా గొప్పవారుగా ఉన్నారు కదా,
మనకంటే వారు చాలా ధనికులుగా ఉన్నారు కాబట్టి పరలోకానికి వెళ్ళాక వారు మనకంటే ఇంకా ధనికులుగా వారు ఉంటారేమో, ఈ లోకంలో ఉన్నంతకంటే కూడా గొప్పవారిగా వారు ఉంటారేమో అని చెప్పేసి మనము అనుకుంటాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, మనకంటే గొప్పవారైనప్పటికీ కూడా వారంటే పరలోకంలో అల్పులు. అంటే ఈ లోకంలో ఎవరైతే మరి గొప్పవారిగా పిలువబడుతూ ఉంటారో వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత అల్పులుగానే వారు ఉంటారు. ఈ లోకంలో అల్పులు అనబడిన వారందరూ కూడా పరలోకంలో గనులుగా వారు గొప్పవారిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద మనం నమ్మిక ఉంచగలగాలి, దేవుని మీద మనం ఆధారపడగలగాలి. దేవుని లోకంలో క్షయమైపోయే వాటి మీద మన మనస్సు కాదు కానీ అక్షయమైనటువంటి వాటి మీద మన మనస్సు నిలపాలి. ఆఖరిగా మరో మాటను మనం చూసి ముగించుకున్నాము. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాము. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, బాధపారుందినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపజేసాను. వచ్చానండి, ఇక్కడ వాక్యము రాయబడింది, మనల్ని మరలా ఆయన జన్మింపజేశాడు. ఎలా మనం జన్మింపజేశాడు అంటే మారు మనసు పొందిన వారందరూ కూడా మరలా జన్మించబడ్డారు. వారి కొరకు దేవుడు దాచి ఉంచింది ఏంటంటే, మారు మనసు పొందిన వారు అందరి కొరకు ఆయన దాచి ఉంచింది ఏంటంటే అక్షయమైనది, అలాగే నిర్మలమైనది, వాడపారనిది అయిన స్వాస్థ్యమైన ఇచ్చాడు. రక్షణ పొందిన మనందరికీ కూడా అక్షయమైనది, అలాగే నిర్మలమైనది, వాడపారిన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో సంపాదించినటువంటి అవార్డులు రివార్డులు ఇవన్నీ కూడా ఒక రోజున పోతే, అవన్నీ కూడా ఏదో దొంగలు వచ్చి పట్టుకుపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యము, ఈ నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసివేరు. ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా కూడా అవన్నీ ఒకనొక దినమునకు క్షయమైపోతాయి. కానీ దేవుడు ఇచ్చే అక్షయమైనటువంటి స్వాస్థ్యము మనకి నిరంతరము కూడా అది ఉంటుంది. యోహాను ఏం పొందుకున్నాడు అంటే దేవుడు ఇచ్చేటటువంటి అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యాన్ని యోహాను పొందుకున్నాడు. చివరి వరకు కూడా నమ్మకంగానే సాగాడు. ఎంతో అద్భుతమైన ప్రసంగాలు ఆయన చేశాడు. మనుషుని పాపం గురించి ఖండించి పరలోక రాజ్యం కొరకు వారిని సిద్ధపరిచాడు. ఎంతో మందిని దేవుని చెంతకి నడిపించాడు. ఎంతో మందికి దేవుడు ఆయన పరిచయము చేశాడు. ఎంతో తగ్గించుకుని దీన మనసు కలిగి యోహాను జీవించాడు. రాజీ పడకుండా యోహాను జీవించాడు. చాలా నమ్మకంగా యోహాను జీవించాడు. ఆఖరి వరకు కూడా నిత్యము మండుతున్నటువంటి పొదవలే యోహాను ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనమందరము కూడా దేవుని కొరకు మండేవారిగా ఉండాలి. ఒక్కరోజు మండడం కాదు, రోజు మనం మండేవారిగా ఉండాలి. కొంతకాలం దేవుని నమ్ముకున్న కొత్తలో మండుతారు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత చల్లబడిపోతూ ఉంటారు. అందుకే ఎపిసి సంఘాన్ని గురించి దేవుడు ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మీరు మొదట ఉండినటువంటి ప్రేమను మీరు విడిచిపెట్టారు, మొదట ఉన్న ప్రేమ మీకు లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మొదట ఉన్న భక్తి చాలా మందిలో ఉండదు, మొదట ఉన్నటువంటి ప్రార్థన జీవితము ఉండదు, మొదట ఉన్నటువంటి విశ్వాసము ఉండదు, మొదటి వల్ల దేవునికి కార్యాలు చేరు. లోక ప్రేమ పెరిగే కొలది కూడా దేవుని ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. మనం లోక ప్రేమలు పెంచుకుంటా వెళ్ళే కొలది దేవుని ప్రేమించడం మనం చాలా తగ్గిస్తా ఉంటాము. సిరినైనను దేవుడైన ఇద్దరిని కూడా ప్రేమించలేరు. ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రేమించగలరు కానీ ఇద్దరిని ప్రేమించలేరు. ప్రేమిస్తే లోకానైనా ప్రేమిస్తారు, లేకపోతే దేవునైనా ప్రేమిస్తారు. కాబట్టి ఈ రోజుల్లో మనుషులకి లోక ప్రేమలు ఎక్కువైపోయి దేవుని మీద ప్రేమ తగ్గిపోతూ వస్తుంది. అందుకే చెప్తూ ఉన్నాడు, మీరు లోక మొదటి ప్రేమను విడిచిపెట్టారు. కాబట్టి మనము దేవుని ఎల్లప్పుడూ సేవించేవారు ఉండాలి. మరి సంవత్సరం వల్ల మనము మధ్యలో ఆగిపోయేవారుగా, దేవుని శక్తిని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. ఒక్కొక్కసారి దేవుని ఉద్దేశాన్ని మనము మన జీవితంలో జరగకుండా మనమే ఆపేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం పాపం చేసి మన యొక్క అవిధేయత వల్ల దేవుని ఉద్దేశాన్ని ఆపుతా ఉంటాం. సంవత్సరాల పట్ల దేవుడు ఒక చక్కని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక బలమైన పాత్రగా వాడుకోవాలని అనుకున్నాడు. కానీ మరి తన యొక్క పాపం వల్ల దేవుని ఉద్దేశాన్ని ఆపి వేశాడు. కానీ యోహాను మాత్రము చిరకాలం జీవించాడు, నమ్మకంగానే జీవించాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచాడు. ఏ ఉద్దేశం చేత దేవుడు యోహాను ఈ లోకంలోకి పంపించాడో దాన్ని నెరవేర్చి వెళ్ళినట్లుగా మనము
చూస్తున్నాం. కాబట్టి యోహాను వలె మనము మండే వారిగా ఉండాలి, దేవుడి కొరకు మనము ప్రకాశించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ వేస్తున్నాము.